దేవుని ఆజ్ఞలను వినడం వలన, దేవుని వాక్కులు వినడం వలన మొదటగా మనకు దేవుని చేత మనము జ్ఞాపకములోకి తేబడతాము. రెండవదిగా సమృద్ధినిస్తానన్నాడు. మూడవదిగా ఆయన మనకు దీవెననిస్తాను అన్నాడు. కనుక ఈ ఉదయకాలం మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన ఆలోచన ఏమిటంటే, గాడ్స్ డిజైర్ ఏమిటి అంటే, మనము ఆయన మాటలను జాగ్రత్తగా, శ్రద్ధగా, హృదయపూర్వకంగా విన్నట్లయితే ఏ విషయంలో మనము ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులు, కొదువులు, కొరతలన్నిటిలో నుండి దేవుడు మనకు గొప్ప కాపుదలను ఇస్తాడు. దేవుని మాట ఆలకించడం వలన మనుషులు, ఈ లోకంలో 3 రకాలైన మనుషులు ఉన్నారు. ఒకటి చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు అని ఒక జాతి ఉంది. చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు. రెండవది విని కూడా చెడిపోయిన జాతి ఉంది. మూడవది ఏంటి? ఆచరించకపోవడం వలన చెడిపోయిన జాతి. ఓవరాల్గా విని కూడా చెడిపోయే వాళ్ళు ఉన్నారు, విని కూడా పనికి రాకుండా పోయేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఈ లోకంలో మనము ఆయన ఆ వాక్కులను ఆలకించి దాని వలన కలిగే ఫలితాలను పొందేవారుగా ఉండాలని మీరు నా మాట వినాలి.